ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 47ను పరిశీలిద్దాం. అర్జునుడి ప్రార్థనపై తన విశ్వరూపాన్ని చూపించి దానిని ఉపసంహరించుకున్న శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆ దివ్యమైన దర్శనం యొక్క ప్రాముఖ్యతను, దాని అరుదైన స్వభావాన్ని వివరిస్తున్నాడు. ఆ రూపం కేవలం తన అనుగ్రహం వల్లే అర్జునుడికి కనిపించిందని స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ అర్జునాం, నీపై ప్రసన్నుడనై నా యోగమాయ శక్తితో ఈ నా యొక్క దివ్యమైన, తేజోవంతమైన, అనంతమైన, ఆదిలేని విశ్వరూపాన్ని నీకు చూపించాను. ఈ రూపాన్ని నీకంటే ముందు మరెవ్వరూ చూడలేదు. ఇది కేవలం నీపై ఉన్న నా కృప వలనే సాధ్యమైంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని నిజ స్వరూప దర్శనమనేది వేదాలు చదవడం వలనో, యజ్ఞాలు చేయడం వలనో, గొప్ప తపస్సుల వలనో లభించేది కాదు. అది కేవలం ఆయన స్వచ్ఛమైన అనుగ్రహం వల్లే సాధ్యమవుతుంది. అర్జునుడి నిష్కల్మషమైన భక్తికి, శరణాగతికి మెచ్చి కృష్ణుడు అతనికి ఈ అద్భుతమైన అనుభవాన్ని ప్రసాదించాడు. దైవిక జ్ఞానమనేది సంపాదించుకునేది కాదు, అది దైవం చేత ప్రసాదించబడేది అని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఆధ్యాత్మికంగా లేదా లౌకికంగా ఏదైనా సాధించినప్పుడు అది కేవలం మన సొంత ప్రయత్నం వల్లే జరిగిందని గర్వపడకూడదు. మన ప్రయత్నాలకు తోడు దైవానుగ్రహం కూడా ఉందని వినయంతో గుర్తించాలి. మన భక్తి, మన పనులు నిస్వార్థంగా, అహంకారం లేకుండా ఉన్నప్పుడు భగవంతుని కృపకు పాత్రులవుతాం. ఆయన మనకు సరైన సమయంలో సరైన మార్గాన్ని తప్పకుండా చూపిస్తాడు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.